ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వర్షం వచ్చిందంటే రహదారులు మునిగిపోవాల్సిందే, రాకపోకలు బంద్ అవ్వాల్సిందే అన్న పరిస్థితిలో నెలకొంది. వర్షం కురిస్తే చాలు వరద రోడ్లపైకి ఎక్కాల్సిందే. వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లాలంటే రాకపోకలు బంద్ అవ్వాల్సిందే అన్నట్టుగా కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. వెంకటాపురం మండలంలోని కుక్కతోర్య వాగు, జిన్నెల వాగు నదులను తలపించేలా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీల్లో ఉన్న ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యావసర సరుకులు గాని, వైద్యానికి గాని వెళ్లాలంటే రాకపోకలన్నీ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, వరదలు వచ్చినప్పుడు మాత్రం మేమున్నాం అనుకుంటూ ముందుకొచ్చి ఫోటోలకు పోజులిచ్చి వెళ్తారు తప్ప శాశ్వతమైన పరిష్కారం చూపే నాదుడే కరువైపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల పరిస్థితి ఎట్లున్నప్పటికీ రహదారులు మాత్రం నరకానికి కేరాఫ్ గా మారాయి. ఒకవేళ ధైర్యం చేసి నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి మోటార్ సైకిల్ పై వెళ్లాలన్నా ఏ గుంతలో పడితే ప్రాణం ఎక్కడ పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఒక పక్క వరదలు, మరో పక్క రహదారులు ఇబ్బందులకు తోడు ఇసుక లారీలు ఇక్కట్లతోటి ఇసుక వారి ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటు R&B అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగం చోద్యం చూసినట్లు చూస్తున్నారు. ఏజెన్సీల్లోని ప్రజలు గగ్గోలు పెడుతూ వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ వరదలపై, ఇసుక క్వారీ ఇబ్బందులపై మరియు రహదారులపై శాశ్వతమైన పరిష్కారం చూపించాలని ఏజెన్సీ ప్రజలు వేడుకుంటున్నారు.